హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 23వ ఎపిసోడ్. మేఘా స్కూటీ పార్క్ చేస్తుంటే అప్పుడే వచ్చిన గౌతమ్ మేఘాని చూసి, ఏమైందిరా, డల్గా ఉన్నావు అని మేఘా చేయి పట్టుకొని అడిగాడు. దాంతో మేఘా రాణి నవ్వు నవ్వుతూ, ఏం లేదు పద అని గౌతమ్తో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. కిచెన్లో ఉన్న సుమతి గౌతమ్ మేఘాల గొంతు విని పాలు మేఘాకి గౌతమ్కి టీ తెచ్చారు. థ్యాంక్స్ మా అని గౌతమ్ కాఫీ తీసుకుంటే, ఏంటి డార్లింగ్, డాడీ ఇంకా రాలేదా అని సుమతిని సోఫాలో కూర్చోపెట్టి పాలు తీసుకుంది మేఘ. నీకు మీ డాడీ ఉంటే మేము కనిపించము కదా అని సుమతి గారు మూతి తిప్పుకుంటారు. అది చూసిన మేఘ, అబ్బా, ఈ మూతి చూసే మా డాడీ నిన్ను పెళ్లి చేసుకొని ఉంటాడు మా అని సుమతి గారికి ముద్దు పెట్టి పాలు తీసుకొని రూమ్కి స్పీడ్గా వెళుతుంది. హేయ్, మెల్లిగా పడుతావు అని సుమతి గారు అంటున్నా వినిపించినట్టు వెళ్ళిపోతుంది మేఘ. గౌతమ్ సైలెంట్గా కాఫీ తాగడం చూసి, ఏమైంది నాన్న అని ప్రేమగా కొడుకు తల నిమురుతుంది సుమతి. ఏం లేదు మా, ఎల్లుండి హాస్టల్కి వెళ్తున్నాను, మేఘాని మిమ్మల్ని మిస్ అవుతాన్మా అన్నాడు గౌతమ్ సుమతి గారి ఒడిలో తలపెట్టుకొని. మేము వద్దంటున్నా నువ్వు వెళ్తాను అని ఇప్పుడు ఇలా డల్ అయితే ఎలా నాన్న, పోనీ ఇంటి నుంచే వెళ్ళు అనింది సుమతి. లేదు మా, ప్రాక్టికల్స్కి ఎగ్జామ్స్కి దూరం అవుతుంది ఇక్కడ నుంచి, నేను వెళ్తానులే అని పైకి లేచి ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళాడు గౌతమ్. రూమ్కి వెళ్ళిన గౌతమ్కి అజయ్ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి హలో అంటున్న గౌతమ్ మాటని మధ్యలో ఆపేసి, ఈవినింగ్ కాఫీకి కలుద్దాం, ఆ రాక్షసుని కూడా తీసుకురా అని ఫోన్ పెట్టేశాడు అజయ్. వీడు చెప్పేదే మనం వినాలి అని నిట్టూర్చి ఫ్రెష్ అయ్యి మేఘాన్ని తీసుకొని వెళ్తాడు గౌతమ్. ఏంటిరా, అడగకుండానే తీసుకొచ్చావు, ఏంటి విషయం అని అడుగుతుంది మేఘ. అజయ్ చెప్పాడని చెప్పకుండా, ఏం లేదు, మళ్ళీ హాలిడేస్కి కదా వచ్చేది, అందుకే ఇలా తీసుకొచ్చాను అన్నాడు గౌతమ్. దాంతో మేఘ సైలెంట్ అయితే గౌతమ్ ఇప్పటికే అరగంట అవ్వడంతో అజయ్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో కరణ్కి కాల్ చేస్తే గంట ముందే బయలుదేరాడు అనే ఆన్సర్ రావడంతో కాల్ కట్ చేశాడు గౌతమ్. ఏమైంది అజయ్, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అని మనసులోనే అనుకుంటూ, లేట్గా అయినా వస్తాడేమో అని ఇంకాసేపు ఆలోచనలతో గడిపేశాడు గౌతమ్. గౌతమ్, చాలాసేపు అయ్యింది వచ్చి, డ్రైవ్కి వెళ్దామనింది మేఘ. ఇక అజయ్ రాడని నిర్ణయించుకొని బైక్లో షికారుకు వెళ్ళడానికి బయలుదేరారు మేఘ గౌతమ్. ఎప్పుడు గౌతమ్ ఫోన్ని కెలకడం అలవాటున్న మేఘ గౌతమ్ మెసేజెస్లో అజయ్ పంపిన కాఫీ షాప్ అడ్రస్ చూసి, అంటే జై గారు డిసైడ్ చేశారా ఈ మీట్ అని బైక్ ఎక్కి ఆలోచిస్తూ, అయితే అతనెందుకు రాలేదు అనుకొని గౌతమ్ కూడా నాకెందుకు చెప్పలేదని ఆలోచనలో ఉన్న మేఘాకి అజయ్ ప్రెజెన్స్ తెలుస్తుంటే ఆలోచనల నుంచి తేరుకొని చుట్టూ చూసింది. తన ముందే ఒక బైక్ స్పీడ్గా వెళుతుంటే అది అజయ్దే అని గుర్తుపట్టడానికి మేఘా మనసు ఎక్కువ టైం తీసుకోలేదు. వెంటనే గౌతమ్ ఫాలో ది బైక్ అనింది మేఘా అరుస్తూ. అతను హెల్మెట్ పెట్టుకోవడంతో గౌతమ్కి ఎవరు అని అర్థం కాక అందులో అంత స్పీడ్గా వెళ్తున్న బైక్ని మేఘా ఎందుకు ఫాలో అవ్వమంటుందో అర్థం కాలేక మేఘా వైపు చూశాడు గౌతమ్. అన్న మొహంలో డౌట్ తెలుస్తుంటే, అతను మీ ఫ్రెండ్ అజయ్ అన్నయ్య అని ఆన్సర్ ఇచ్చింది మేఘ. అజయ్య, ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అనుకొని అజయ్ పేరు వినగానే వెంటనే స్టార్ట్ అయ్యాడు గౌతమ్. గౌతమ్ స్పీడ్ చూసిన మేఘ, ఇంతసేపు నేను చెప్తే వినలేదు కానీ ఇప్పుడు అతని పేరు చెప్పగానే ఎలా వెళ్తున్నాడో చూడు అని తిట్టుకుంటూ అజయ్ బైక్ని గమనిస్తూ ఉనింది మేఘ. పావు గంట తర్వాత ఒక పబ్ ముందు అజయ్ బైక్ పార్క్ చేశాడు. వెనకే వచ్చిన గౌతమ్ అది చూసి కొంచెం దూరంలో బైక్ ఆపాడు. అజయ్ వెంటనే హెల్మెట్ తీసి
హెయిర్ని చేతితో సరిచేసుకుంటూ వైట్ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ పైకి బ్రౌన్ బ్లేజర్ వేసుకుంటుంటే అది చూసిన మేఘ వచ్చిన పని మర్చిపోయి అజయ్ని చూసి మళ్ళీ ఫ్లాట్ అయ్యి ఎంత బాగున్నాడో అని మనసులో అనుకోబోయి బయటికే అనేసింది. అది విన్న గౌతమ్ ఇదో తింగరి మాలోకం, వాడిని చూడగానే ఎలా అయిపోయిందో చూడు అని తల కొట్టుకున్నాడు. అజయ్ లోపలికి వెళ్తూ ఒక్క నిమిషం ఆగి గుండె మీద చెయ్యి వేసుకొని వెనక్కి తిరిగాడు. అది గమనించిన గౌతమ్ అజయ్నే చూస్తున్న మేఘాని పక్కకు లాగి గోడకి ఆనిచ్చారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన మేఘ, చీచి నేనేంటి ఇలా మర్చిపోయాను, జై మీద కోపంగా ఉండాలిగా అనుకొని గారు అనే రెస్పెక్ట్ని కూడా పక్కకు తోసేసింది. అయినా మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించి తను రాకుండా ఎంత అందంగా తయారై పబ్కి వచ్చాడు అని తిట్టుకుంటూ తనని నెగ్లెక్ట్ చేశాడన్న బాధ కంటి నిండా కన్నీళ్లు తెప్పించాయి మేఘాకి. మేఘ ఇక్కడికి ఎందుకు వస్తుంది అనుకొని ఒక్క నిమిషంలో వాళ్ళని కాఫీ షాప్కి రమ్మన్నది గుర్తొచ్చి, హో షిట్ ఈ విషయం మర్చిపోయా అని తనని తనే తిట్టుకుంటూ తన ఫోన్ చూశాడు అజయ్. అది స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో అబ్బా ఇదెప్పుడు జరిగింది అని మొబైల్ ఆన్ చేస్తూ లోపలికి వెళ్ళాడు అజయ్. మేఘ అజయ్ ప్రజెన్స్ ఫీల్ అయ్యి అజయ్ని గుర్తుపట్టిందన్న తన చెల్లి ప్రేమకు సంతోషపడుతూ వెంటనే అజయ్ ఎందుకు ఇలా చేశాడు అని గుర్తు రాగానే మేఘతో కలిసి లోపలికి వెళ్ళాడు గౌతమ్. తన కన్నీళ్లు చూస్తే అన్న బాధపడతాడని అవిటిని బయటకి రాకుండా బలవంతంగా ఆపేసి గౌతమ్ వెనకాలే వెళ్ళింది మేఘ. లోపలికి వెళ్ళిన గౌతమ్ మేఘ తమ ఎదురుగా థైస్ వరకు మినీ ఫ్రాక్ వేసుకొని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న పూజను చూసి షాక్ ఇద్దరికీ తగిలి అంతలోనే అజయ్ని చూశారు. అజయ్ చూపు కూడా పూజ వైపే ఉండడంతో అజయ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు గౌతమ్. లోపలికి వచ్చిన అజయ్ ఒకసారి ఆ ప్లేస్ స్కాన్ చేసి తన చూపులు పూజపై నిలిపి ఫోన్ ఆన్ అయిన వెంటనే గౌతమ్ మిస్డ్ కాల్స్ కనపడడంతో బాధపడుతూ మేఘా ప్రజెన్స్ తెలియడంతో మళ్ళీ తన గుండెపై చేయి వేసుకొని ఇది అబద్ధం చెప్పదు, ఖచ్చితంగా మేఘా వచ్చుంటుంది, అందుకే ఇది ఇలా కొట్టుకుంటోంది అని తల పైకెత్తి పక్కకు చూసిన అజయ్కి మేఘా గౌతమ్ ఇద్దరూ తననే చూస్తూ నిలబడడం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాడు కాస్త ఎంట్రన్స్లో వస్తున్న అతనిని చూసి ఆగిపోతాడు. అజయ్ చుట్టూ అమ్మాయిలను చూసిన మేఘాకి కోపం పీక్స్లోకి వెళ్తుంది. పార్కింగ్లో వెయిట్ చేయండి అని అజయ్ పెట్టిన మెసేజ్ చూసి ఏంటిరా ఇదంతా అని మనసులో అనుకుంటూ అసహనంగా పైకి లేచాడు గౌతమ్. అక్కడ అజయ్ ఎదురుగా వస్తున్న ఒక అతనిని డాష్ ఇవ్వడంతో అతను అజయ్తో గొడవ పడడం, దానిని అజయ్ పెద్దది చేసి అతనిని కొట్టుకుంటూ అజయ్ బయటికి తీసుకువెళ్ళడం జరిగింది. అది చూసిన గౌతమ్ మేఘాని తీసుకొని బయటకు వెళ్ళాడు. అజయ్ గొడవపడిన అతనిని తీసుకొని పార్కింగ్ వైపు వెళ్ళి ఒక కారులో వేసి ధీర్ వాడిని జాగ్రత్త అని అప్పగించి ఇద్దరు చీకటిలో విడివిడిగా వెళ్ళిపోతారు. పార్ట్ 9లో ఒక అతను మనకు అజయ్కి ఫైల్ తెచ్చిస్తాడు, అతనే ధీర్. పార్కింగ్కి వచ్చిన అజయ్కి మేఘా గౌతమ్ అనుమానంగా చూస్తుండడం కనిపించి ముందు ఇక్కడ నుంచి వెళుదాం పదండి, ఇదంతా సేఫ్ ప్లేస్ కాదు అంటూ మేఘా ముందు బైక్ ఆపి ఎక్కువ అన్నాడు అజయ్. మేఘా కళ్ళెత్తి కూడా అజయ్ని చూడకుండా తల దించుకొని వెళ్ళి గౌతమ్ బైక్లో కూర్చుంది. వెంటనే గౌతమ్ ఎంత స్పీడ్తో అయితే వచ్చాడో అంతే స్పీడ్గా వెళ్ళిపోయాడు. అది చూసిన అజయ్ ఇంకా వీళ్ళ అలకలు తీర్చాలి, ఆ పిచ్చి మోహన్ ఒకటే అనుకుంటే వీడు కూడా ఇప్పుడు తయారయ్యాడుగా అని నిట్టూర్చి గౌతమ్ వెనకే వెళ్ళాడు. గౌతమ్ నేరుగా ఇంటికి వెళుతుంటే
మేఘా స్పీడ్గా గేట్ లాక్ చేయించింది. అది చూసిన అజయ్, రే గౌతమ్, గేట్ ఓపెన్ చేయరా అంటే, అది మేఘా ఇష్టం, రేపు మాట్లాడుకుందాం, ఈరోజు మాతో మాట్లాడుకు, ఇదే నీకు పనిష్మెంట్ అని లోపలికి వెళ్ళారు మేఘా గౌతమ్. మీ టైం రా చెప్తా, నాకు టైం వస్తుంది అని అరిచి గౌతమ్ని తిట్టుకుంటూ మేఘాని లోపలికి వెళ్ళే వరకు చూసి రాక్షసి అని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు అజయ్. లోపలికి వెళ్ళిన మేఘ వాళ్ళ డాడీతో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళారు. మరుసటి రోజు గౌతమ్ అజయ్తో మాట్లాడి హాస్టల్కి వెళ్ళిపోయాడు. తనకి నచ్చకపోయినా ప్రాక్టికల్స్ వరకు అని అనుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు గౌతమ్. ఆ రోజు నుంచి మేఘ మాత్రం అజయ్తో మాట్లాడడం మానేసింది. అజయ్ తనను అలా అడగడం, ఫాలో అవ్వడం గమనిస్తూ తన మనసులోనే ఆనందపడుతూ పైకి కోపం నటిస్తూ ఉండేది మేఘ. అప్పటికే తను మాట్లాడి వారం అవడంతో సండే గౌతమ్ని రమ్మని రేపు చూసుకుందామని మొబైల్లో ఉన్న మేఘ ఫోటో చూస్తూ సమయాన్ని గడిపాడు అజయ్. నేహ మాత్రం అజయ్ గౌతమ్ బాండింగ్ గురించి తెలిసి సైలెంట్ అయ్యింది, కానీ మేఘ మీద మాత్రం కోపం మనసులోనే పెంచుకుంది. కార్తీక్ మాత్రం మేఘ అజయ్ ఫ్రెండ్స్ అనుకొని పొరపాటు పడి మేఘాని తన మనసులో నింపేసుకున్నాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.